గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్ ఇదేనా సినిమా వాళ్ళు ఒక మాట అంటుంటారు, పబ్లిక్ పల్స్ పట్టుకోవాలి అనేది. ఇది ఇలాగైనా పట్టుకోవడం? పబ్లిక్ పక్కన వీళ్ళు మొదట దిగితే తెలుసుకోవాలి కదా. వీళ్ళు ఏసీ రూమ్లో కూర్చొని చేసుకుంటే బాగుండదు, పల్స్ దొరకదు. వీళ్ళు ఏసీ రూమ్లో చూసుకుంటే బల్బు చేసుకుంటే బాగుంటుంది అనుకున్నాం కాదు. అన్నీ చూడాలి, అన్నీ ఎలాగా ఏంటి, ఎక్కడ వెళ్ళినా అదేంటి అదేంటి అని మనం తెలుసుకోవాలి ఒక్కొక్కటి. అప్పుడే మన దగ్గర అవి అన్నీ కరెక్ట్గా వస్తుంది. అప్పుడు ఈ క్యారెక్టర్, ఈ సబ్జెక్టు ఆడియన్స్ దగ్గర వెళ్తుంది, ఈ మ్యాటర్ వాళ్ళకు బాగా నచ్చుతుంది అనేది మెయిన్. తర్వాత దాన్ని చెప్పే విధం ఒకటి ఉంది. అవును, అందరూ నన్ను చెప్తుంటారు, మా రీమేక్ సబ్జెక్ట్ చేస్తున్నా అని చెప్తుంటారు. నేను రీమేక్ మ్యాటర్ తీసుకుంటాను, తర్వాత దాని మీద 3 మాసాలు కూర్చొని కొత్త స్క్రిప్ట్ తీసుకొస్తాను నేను. అవును, అది నాకున్న బలం. నాకున్న బలం ఏంటి, మళ్ళీ ఏంటమ్మా ఒక మ్యాటర్ ఏంటి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మన ఇద్దరు హోటల్కి వెళ్తున్నాం అనుకోమ్మా. అవును సార్. హోటల్కి ఎందుకు వెళ్తాం? తినడానికి వెళ్తున్నాం కదా. ఎదురు కూర్చున్నాం ఉంటే, నేను మన వెళ్ళి కూర్చున్న వెంటనే నేను అడుగుతున్నది నిన్ను, ఏం తింటావమ్మా అని. అవును, నీకేం ఇష్టం, కొత్తగా ఏం తింటావు అని నిన్ను అడుగుతున్నాను. అవును, నేను తినేదే నీకు చెప్పవచ్చుగా. అవును కదా, నేనేం తిన్నాను చెప్పవచ్చుగా. మన ఇద్దరు లోపల డిఫరెన్స్ ఉంది. నీకేదో టేస్ట్ ఉంది, నాకు వేరే టేస్ట్ ఉంది. అలాగే లాంగ్వేజ్కి లాంగ్వేజ్ టేస్ట్ మారుతుంది. అవును, జనాలకి జనం ఏ క్యారెక్టర్ మారుతుంది. హైదరాబాద్లో సూపర్ హిట్ అండి, విజయవాడ కొంచెం తక్కువ ఉందని అంటారు. అర్థమైందమ్మా? అవును. వైజాగ్లో బాగుందండి, కృష్ణా డిస్టిక్లో కొంచెం, నెల్లూరులో కొంచెం తక్కువ ఉందండి అంటారు. వీడిని కవర్ చేయాలి, వాడిని కవర్ చేయాలి. ఆ లెక్కలన్నీ మనం కరెక్ట్గా తెలుసుకుని ఈ జాబ్లో దిగాలి. ఏదో డబ్బు ఉందని పిక్చర్ తీయడం తప్పు, అది చాలా తప్పు అన్నమాట. ఇన్ని రకాలుగా ఆలోచించాలి కదా సార్. ఇన్ని ఆలోచిస్తున్నప్పుడు మామగారు సినిమా కోసం మామగారు అనే క్యారెక్టరు దాసరి నారాయణరావు గారు ఎలా సెట్ అవుతారని మీకు అనిపించింది? అంటే వాళ్ళని లాక్కు రావాలి, సినిమా చూపించాలి, సక్సెస్ చేయాలి, ఆయన అయితే కరెక్ట్గా సూట్ అవుతాడని ఎలా అనిపించింది మీకు? లేదమ్మా, ఇప్పుడు ఒకటే, ఈ వెయిట్ ఎవరి మీద పెడితే మోస్తారు. ఇది మెయిన్ క్యారెక్టర్, సబ్జెక్టుకు మెయిన్. ఈ వెయిట్ని ఎవరి మీద పెడితే మోస్తారు. నాకు అలా థింక్ చేసేటప్పుడు ఆయన మీద నాకు ఈయన 100 పిక్చర్ చేసి ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలిసిన ఒక వ్యక్తి, మళ్ళీ ఆయన ఫేసు, ఏజు అన్నీ పర్ఫెక్ట్గా ఉంటుంది. రొటీన్గా చేసేవాళ్ళు చేస్తే బాగుండదు, నార్మల్ పిక్చర్ అయిపోతుంది. ఈయననే కరెక్టు అని నేను ఆయన దగ్గర మెల్లిగా మాట్లాడి ఆయన సరిచేస్తూ, ఆయన 100% నేను చెయ్యాలి అని చెప్పి ఆయన నా మీద నమ్మకంతో, మీరు ఏం చెప్పినా కరెక్ట్గా చేస్తాను మోహన్ గారిని చెప్పి చేసిన పిక్చర్ అన్నమాట. అది కన్విన్స్ చేయడం చాలా కష్టం కదా. అవును కదా. ఇది మాత్రం కాదు, ఒక్కొక్కటి కన్విన్స్ చేయడం చాలా కష్టం. నేను బావమరిది తీస్తున్నాను, బావమరిది సబ్జెక్ట్ తీసేటప్పుడు కృష్ణరాజు గారు ఇక్కడ లేరు, ఊర్లో సెటిల్ అయిపోయారు. నాకేమో ఆ పర్టికులర్ క్యారెక్టరు గర్వం, గంభీరం, ఆ దర్పం, అది ఉండే మనిషి కావాలి అని చెప్పి, నాకు చిన్నప్పటి నుంచి ఆయన తెలుసు బాగా. ఆయన ఉంటే ఎత్తు ఇది అని ఉంటుంది అని చెప్పి ఆయన ఫోన్ చేసి కన్ఫర్మ్ చేశాను. ఏం సార్ అన్నారు ఆయన కూడా. నేను ఇక్కడ ఊర్లో వచ్చా, సార్ మీరు రండి చేద్దాం అని చెప్పి ఆయన తీసుకొచ్చి చేశాను. చూడమ్మా, వీళ్ళు జయసుధా గారి క్యారెక్టరు అందులో తమ్ముడు చేసింది మా అబ్బాయే, రవి చేశాడు అందులో తమ్ముడు క్యారెక్టర్. సుమన్ చిన్నప్పుడు క్యారెక్టర్ మా తమ్ముడు చేశారు. ఇప్పుడు వీళ్ళేమో రోజు భోజనానికి ఫుడ్ లేకుండా వ్యవసాయంలో పనిచేస్తూ బతికే వాళ్ళు వీళ్ళు. ఆయనేమో జమీందారు లాంటి మనిషి ఆయన. వీళ్ళ లైఫ్ ఎలాగా చాలా గొప్ప సీన్ ఉంటుంది. నేను ఈ సబ్జెక్ట్ చేసేదానికి ఒకటే రీజన్ చెప్తున్నాను, ఎలాగ చేరుతుందని మీరు అడిగారు కదా ఆడియన్స్కి. దానికి చెప్పాలి మెయిన్గా ఏంటంటే, ఆ సబ్జెక్టు ఇది ఆడియన్స్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది.
వాళ్ళ మైండ్ ఉండిపోతుంది అని చెప్పి ఒక చిన్న పాయింట్ నచ్చింది అందులో. నాకు పాయింట్ ఉంది అందులో. ఏంటంటే పెళ్ళి అయిపోతుంది. అవును. ఆయనకి ఏంటంటే ఈవిడ ఒక గుడిలో పాడిన పాట వల్ల తన లైఫ్ మారిందని ఆయన అనుకుంటున్నారు. కోర్టు కేసులో గెలిచానని ఆయన ఆవిడనే పెళ్లి చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్ళి అయిపోయిన తర్వాత తమ్ముడు అంటే ప్రాణం ఆవిడకి. ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు అవును. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చెప్తారు, అమ్మా అలాంటి మనిషి ఆయన ఈ ఊరే రాసి పెట్టాలని ఉందమ్మా, మన దగ్గర ఏముంది, మన దగ్గర ఏమి లేదు కదా అంటే ఇప్పుడు ఆవిడ వచ్చి ఆయన దగ్గర చెప్తుంది, ఏమండి మా తల్లిదండ్రులకి ఇలాగా ఏమీ లేదు ఉంది, మా ఇంట్లో నుంచి తీసుకొచ్చేదానికి ఏమీ లేదు, అదేముంది నువ్వు ఏమి లేకపోవచ్చినా పర్వాలేదని. కాదండి, నేను ఒకటి నా తమ్ముడిని స్త్రీధనంగా తీసుకొస్తానని. అవును. అవును. ఎంత గొప్ప పాయింట్ ఇది. అక్క తమ్ముడికి దీనికంటే మంచి సబ్జెక్టే లేదు. అందరూ ఇంటికి లోపల వచ్చాడు, పెళ్లి చేసుకుని లోపల వచ్చాడు, హస్బెండ్ వైఫ్ కదా కాలు పెట్టి తీస్తారు, నేను అక్క తమ్ముడు కాలు పెట్టి తీశాను. ఈ ఇంటికి వాళ్ళిద్దరు కొత్తగా వస్తున్నారు. ఇలాంటి అక్కని తమ్ముడు ఎలా చూసుకుంటాడు? ఇది కథ. 175 days. అవును. ఇందులో ఒక సీన్ తీశాను. 14 reels 15 reelsకు ఒక సీన్లోనే అక్క తమ్ముడు మెసేజ్ చెప్పాలనుకుని 14 reelsకి ఒక సీన్లోనే చెప్పాలి, అప్పుడప్పుడు చెప్తూ ఉంటే అసింగం అయిపోతుంది అని చెప్పి ఒక సీన్ చేశాను. ఏంటంటే వాడికి డ్రెస్ ఉండదు, పైన షర్టు ఉండదు, ఓన్లీ డ్రాయర్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మా అమ్మ నాన్నకి భోజనం తీసుకొస్తారు. భోజనం పెట్టేటప్పుడు వాళ్ళు పొలాల్లో పనిచేస్తుంటారు. వాళ్ళకు భోజనం పెట్టేటప్పుడు, అమ్మా నా తమ్ముడికి ఒక చొక్కాయి కొట్టి వేసి చూడాలని ఆశగా ఉందమ్మా, నువ్వు దయచేసి కొంచెం డబ్బు ఇవ్వండి అమ్మా. ఊరుకోండి, వాడి డబ్బు డ్రాయర్ లేకుండా కూడా ఎవరు చూడరు, వాడిని ఊరుకుంటా అంటారు డైలాగ్లో. నిర్మలమ్మ గారిని పెట్టాను, ఎందుకంటే నిర్మలమ్మ గారు పెట్టేదానికి ఒక రీజన్ ఉంది. కృష్ణరాజు లాంటి క్యారెక్టర్ని ఎదిరించి అడిగే ఒక క్యారెక్టర్ కావాలి నాకు. అవును. అందువల్ల ఏమ్మా ఇప్పుడు కాదమ్మా చెప్తే వినడమ్మా అన్నప్పుడు వాళ్ళు డబ్బు ఇచ్చి సరే పో అని డబ్బులు ఇస్తారు, ఇదే షర్టు కొనేదానికి. ఇప్పుడు తీసుకొచ్చి డబ్బు తీసుకొచ్చి ఆ టైలర్ రంగంలో క్లాత్ తీసి, ఏమండి నా తమ్ముడు మొదటి చొక్కా అయిపోతున్నాడని మీరు దయచేసి కుట్టి పంపించండి అంటే కొలత తీసుకుంటారు. కొలత తీసుకున్నప్పుడు వీడి ఇంటికి వచ్చేస్తుంది, రే తీసుకుంటారా అని చెప్పేసి. ఒక సాయంత్రం పూట ఆ తల్లిదండ్రులు వస్తుంటారు, ఏంటే లోపల బయట నిల్చున్నామంటే, లేదు తమ్ముడు చొక్కా వేసిన తర్వాత నేను వస్తానమ్మా. ఎప్పుడు వస్తాడు కదా లోపల రావచ్చు కదా అంటారు వాళ్ళు ఎదురు. ఇప్పుడు వాడు పరిగెత్తి ఆ షర్టు బ్యాగ్తో వస్తాడు. మనం విలేజ్లో ఉన్నట్టు ఒక పేపర్లో మడత చుట్టూ వస్తాడు. వచ్చి త్వరగా వచ్చి, ఏంట్రా కొట్టేశానుకా, సరే వేసి చూస్తామని చూస్తే అది జాకెట్. ఎంత బాగుంటుంది. ఏంట్రా అంటే వాడు చెప్తాడు, అది కాదుక నాకు కొలత తీసేటప్పుడు నీ వెనక చినిగిపోయింది కదా జాకెట్, నాకంటే నీకు ఎక్కువ కదా కావాల్సింది కదా, దీనికంటే పిక్చర్ హిట్కి ఎదురా కావాలా, అంతే కదా. ఒక అక్క తమ్ముడుకు దీనికంటే మంచి పిక్చర్ లేదు. ఒక సీన్ చెప్పాను, మా రాజేంద్ర కుమార్ అని మా రైటరు, అతను దగ్గర ఒక్క డైలాగులో అక్క తమ్ముడు క్యారెక్టర్ని కరెక్ట్గా చెప్పాలయ్యా, మంచి సీన్. పెద్దవాడు అయిన తర్వాత, ఇది చిన్నప్పుడు, పెద్దవాడు అయిన తర్వాత ఒక డైలాగులు చెప్పాలయ్యా మంచి సీన్. ఆడు ఏంటంటే సిల్క్స్ మీద యాక్ట్ చేసి ఉంటుంది. ఆ ఇంటికి సుమన్ వెళ్ళి వస్తాడు మన్నిపు కోరేదానికి, వాళ్ళు బావగారు చెప్పారని చెప్పి. ఇప్పుడు హీరోయిన్కి వచ్చి, వెళ్ళి వచ్చేస్తావా అక్కడ, ఎక్కడ వెళ్ళకూడదు అక్కడంతా వెళ్ళి వచ్చేస్తావా అని తిడుతుంది మనం హీరోయిన్ క్యారెక్టర్, జయసుధ కూతురు. అవునే వెళ్తాను నేను అని చెప్పేసి, పైన జయసుధ ఉంటుంది మేడ మీద, వీళ్ళు కింద ఉంటారు. కెమెరా పెట్టాం, ఇద్దరు కాంబినేషన్లు పెట్టాం, కనిపించేట్టుగా. విజయవాడ షూటింగ్ జరుగుతుంది. అప్పుడు ఒక డైలాగ్ ఉందమ్మా, ఏంటంటే, అవును నేను చేస్తాను,
దేవుడు నన్ను పిలిచాడు. ఆ? ఏ పాపం అరగని ఒక అమ్మాయిని పంపించేశానురా, ఆవిడికి తోడుగా అన్నీ చూసుకున్నది నువ్వు పోని చెల్లి నన్ను పంపించాడు. దేవుడే నన్ను పంపించాడు, మీరెవరు అడ్డం చెప్పడానికి. అందువల్ల నా అక్క కోసం ఏదైనా చేస్తానంటాడు. ఇప్పుడు ఆవిడ ఏడుస్తుంది. ఆడియన్స్ ఏడ్చారు. చెప్తున్నాను, మన సబ్జెక్టు అది చెప్పే విధం. అయితే సార్ ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, అక్కతో పాటుగా తమ్ముడు కూడా గడప దాటి లోపలికి వస్తున్నాడు. ఫస్ట్ టైం కోడలే కాదు, కోడలి తమ్ముడు కూడా వస్తున్నాడు అనుకున్నప్పుడు మామూలుగా మనకున్నటువంటి కుటుంబ సంప్రదాయాలు వీటన్నిట్లలో సెంటిమెంట్తో పాటుగా ఆ కొడుకు కోడలు వస్తారు అనుకుంటారు. ఆ టైంలో కొడుకు కాదు కోడలతో పాటు తమ్ముడు వస్తున్నాడు అంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేసినట్టు అనిపిస్తుంది. దీన్ని జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారని మీరు అనుకున్నారు అప్పుడు? అమ్మా, ఒక గీత ఉందనుకోమా, దానికంటే ఇది చిన్నది చేయాలంటే పక్కన ఒక పెద్ద గీత గీయాలి. అవును, ఒప్పుకుంటావా? అవును, ఇది అది అంతే అంతే, ఈజీగా కన్విన్స్ అయిపోతారు. ఒక గొప్ప ఇంటికి అక్కతో పాటు తమ్ముడు కూడా వస్తున్నాడు అని చెప్తున్నాం, కానీ వేరేం లేదు. పెళ్లి విషయాలని చెప్పేశాం, అయిపోయింది. మళ్ళీ అదే రిపీట్ చేయడం ఎందుకు? అందుకోసం ఇది చేసింది. వాళ్ళిద్దరూ వచ్చి ఈ ఫ్యామిలీని వాళ్ళు ఎలా కాపాడారు అనేదే కదా కథ. అవును, అన్నీ ప్లస్ అవుతుంది. అన్ని సెంటిమెంట్. నువ్వు లైన్ రాసుకుని అదే చేయాలి కదా, ఎందుకు అది చేయాలి మనం? బట్ దానికంటే బెటర్ చేయాలి, దానికోసం తప్పు చేయకూడదు. ఇది లెక్కలు. అయితే సార్ ఇప్పుడు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఒకటి, మీ టీంలో మీ డైరెక్టర్ని మీరు కన్విన్స్ చేయాలి, ఆ హీరోని కన్విన్స్ చేయాలి, ఆ తర్వాత ఆ టీంని కన్విన్స్ చేయాలి. ఎస్, ప్రొడ్యూసర్గా నేను ఇది అనుకుంటున్నాను, ఈ సినిమా బాగా పండుతుంది, ఈ సీన్ బాగా వస్తుంది అని వాళ్ళకి ఎలా చెప్తారు అప్పుడు? లేదమ్మా, నేను స్క్రిప్ట్ సైడ్లో పక్కా చేసుకున్నాను. మీరే చేసుకున్నారు? ఎవరైనా మేము ఉంటాం, 10 మంది ఉంటాం. మాకు రాత్రి నాకు దగ్గర పనిచేసిన వాళ్ళందరూ బాధపడుతుంటారు. ఏంటంటే, అయ్యో లైట్ వేసేసాం బాబోయ్, ఈయన మార్నింగ్ ఎన్ని గంటలకు వదులుతాడో, నిద్ర ఉండదు. ఎందుకంటే వేరే ఆవగేశం ఉండదు, ఎవరు డిస్టర్బెన్స్ ఉండదు. అందరూ నా దగ్గర పెరిగిన వాళ్ళందరూ అంతే. అందరినీ నేనేం చేస్తా అంటే ఆఫ్టర్ 9 కూర్చుంటే మార్నింగ్ ఎన్ని గంటలకు అవుతుందో తెలియదు, అలాగా కూర్చొని రీమేక్ అంటారు. అవును, నేను డబ్బు ఇచ్చి కొనుక్కొచ్చి మళ్ళీ దాన్ని కొత్త స్క్రిప్ట్ చేస్తున్నాను. కొందరు కాపీ కొడతారు, కొందరు దొంగతనం చేస్తారు, ఒక లైన్ తీసుకుని వేరేదో చేసుకుంటారు. నేను అది చెయ్యను. అవును, నేను చెయ్యను. నాకు నచ్చిందా? అది నా పిక్చరు మీకు చెప్తున్నానమ్మా, తెలుగులో 3-4 పిక్చర్ నేను ఎన్నో కోట్లు పెట్టి పిక్చర్ రైట్స్ తీసుకుని పెడితే దాన్ని కాపీ కొట్టి నాకు ముందు తీసేశారు. ఏం సినిమా సార్? అవన్నీ చెప్పకూడదు, చెప్పరు. ఆ దొంగ నా కొడుకు గురించి నేను చెప్తే బాగుంటుందా? వాళ్ళకి తెలుసు కదా, అది వాళ్ళకి 100% వాళ్ళు తెలిసేగా చేస్తున్నారు. మోహన్ గారు కొన్నారా, ఇందులో ఏదో ఉంటుందని చేసేస్తారు, కొంచెం మారుస్తారు, అలా ఇలా మార్చి పెడతారు. అలాంటి వాళ్ళ గురించి మీరు అసలు పట్టించుకోరు, మాట్లాడరు, ఇంక వదిలేస్తారా? అందువల్ల నేను 4-5 పిక్చర్ చెయ్యకుండా అలాగ వదిలేశాను. దానికి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి సరే ఓకే ఇప్పుడు వద్దు చేసింది మళ్ళీ చేస్తే బాగుండదు, అందువల్ల వదులుకున్నాను. అలాగా తమిళ్ తెలుగు 2 లాంగ్వేజ్లో అలాగా. ఒక హీరోకి ఒక పిక్చర్ ఇచ్చే, ఈ పిక్చర్ నువ్వు చేస్తున్నావురా హీరో క్యారెక్టర్ అని ఒక హిందీ పిక్చర్ని తీసుకొచ్చి ఇస్తున్నాను. నేను ఈ లోపల తెలుగు పిక్చర్ స్టార్ట్ చేస్తున్నాను. ఆ నాగుడికి ఏం చేస్తున్నాడు, ఇంటి లోపల జరిగిందాన్ని బయట పెట్టి మొత్తం సబ్జెక్ట్ తీసి పారేశాడు. మీ టీం వాళ్ళే, వాడి హీరో నాకు హీరో చేస్తున్నావని చెప్పి వాడికి క్యాసెట్ ఇచ్చేసి వెళ్ళాను. వాడు దీన్ని ఇలా చేసి పారేశాడు. ఇంకేం చేయమంటావు? వచ్చేటప్పుడు కోర్టులో కేసు పెడుతున్నాడు నా మీద, కేబిట్ తీసి పెడుతున్నాడు, నేను ఏదైనా కేసు పెట్టేస్తానని. ముందు జాగ్రత్తగా. ఇలాంటి మనుషులు ఉన్నారు, అలాగే ఎంతమంది ఉన్నారు తెలుసమ్మా. ఎథికల్గా కాదు కదా సార్. ఇప్పుడు మనం హ్యూమన్ వాల్యూస్ గురించి మాట్లాడుకున్నప్పుడు సినిమాకి సంబంధించి కూడా కొన్ని విలువలు అనేవి ఉంటాయి, అవన్నిటిని వయలేట్ చేసినట్టే కదా. ఊరికే అక్కడ గర్వంగా వచ్చి కూర్చుంటారు, కాలు మీద కాలు వేసుకుంటారు. వాళ్ళు చేసిన తప్పులు మనం బయటకు చెప్పలేము. ఇప్పటికీ ఉన్నారా సార్ వాళ్ళు ఇండస్ట్రీలో? ఎప్పుడు ఉంటారు. లేదు లేదు మా ఇప్పుడు
మనం ఏంటంటే మనం డబ్బు పెడుతున్నాం, ఈ డబ్బుని మళ్ళీ రిటర్న్ తీసుకోవాలి, దానికి మర్యాద కావాలి, మన దగ్గర పనిచేస్తున్న వాళ్ళకు పేరు రావాలి, టెక్నీషియన్ అందరికీ పేరు రావాలి, అది మెయిన్ కదా. ఆర్ట్ చేసి అంత కష్టపడ్డారు కదా, వాళ్ళకి పేరు రావాలి, ఇవన్నీ ఉన్నాయి. నేను రీమేక్ ఏంటంటే ఇప్పుడు ఎలా చెప్పడం, నన్ను వేరే విధంగా చూస్తుంటారు. వాళ్ళ మీద వేసుకున్న వాళ్ళు పై ఇప్పుడు ఈ గ్లాస్ ఉందనుకుమా, ఈ గ్లాస్ నువ్వు కనిపించిందా? కనిపిస్తోంది కదా. డ్రెస్సు వాడు కోట్ సూట్ వేసుకుంటారు, అదే ఎక్కడి నుంచో వచ్చి ఉంటుంది, ఏ విదేశాల నుంచి తెప్పించుకుంటారు, ఎందుకు అది తీసుకుంటావు, అది బాగుందని చెప్పేసి. అది మనం జనం దగ్గర చెప్తున్నాం. నేను రీమేకే ఓకే ఓకే చెప్తున్నాం, ఓకే ఏదైనా ఇది తప్పు చేశారు, ఇదంతా బాగుండదని చెప్పి ఎవరన్నా చెప్పున్నారు ఎంతవరకు? చెప్తున్నారు లేదు. తమిళ్లో తెలుగులో నేను 20 పిక్చర్ చేశాను, మా స్టేట్ పిక్చరు. డబ్బింగ్ పిక్చర్ చేసి ఉన్నాను, డబ్బింగ్ పిక్చర్ 40 పిక్చర్ చేశాను, డిస్ట్రిబ్యూషన్ చేసి ఉన్నాను. ఇంతవరకు ఒక్క పిక్చర్ కూడా తప్పు చేయలే. లాభంలో డిఫరెన్స్ ఉంటుంది. నేను ఆ పిక్చర్కి 10 రూపాయలు వచ్చింది, ఈ పిక్చర్కి 8 రూపాయలు వచ్చింది లాభం అనేది ఉంటుంది, ఇంకో పిక్చర్కి 15 రూపాయలు వస్తుంది. ఇలాగ ఉంటుంది కానీ ఎవరికి ఇంతవరకు లాస్ లేదు. ఎగ్జిబిటర్ నా పిక్చర్ రిలీజ్ అవుతుందంటే వెయిట్ చేస్తారు, మోహన్ గారి పిక్చర్ వస్తుంది అని. ఆడియన్స్గా 100% మోహన్ గారి పిక్చర్ నమ్మకం ఉంటుంది. ఎడిటర్ మోహన్ ప్రశంస అంటేనే వస్తారు, ఎవరు హీరో అది కూడా చూడరు వాళ్ళు. అంత గొప్ప పేరు ఉంది నాకు. ఏమా అది ఏంటంటే మనం మంచి పిక్చర్ ఇస్తామని నమ్మకంతో, వేరే ఏం లేదు. మోహన్ గారి మీద ఉన్నటువంటి ఆ నమ్మకము అనేది వేరే ఏం లేదు. మాది ఈ సినిమాని చెడగొట్టరు అనేది ఒకటి ఉంటుంది. అవునమ్మా. ఇంతవరకు నేను చేసిన పిక్చర్లో ఒక షిరిడి సాయిబాబా పిక్చర్ తెలుగులో నేను చూశాను మా. అది నాకు తమిళ్లో చేయాలని ఆశ వచ్చింది. 1986 ఇక్కడే నా ఇంటికి పక్కనే ఇక్కడ ఆఫీస్ ప్రసాద్ గారిని ఆయనే చేశారు. నాకు బాగా నచ్చింది. అప్పుడు ఇక్కడ మైలాపూర్ గుడిలో 5-10 మంది ఉంటారు. నాకేంటంటే ఈ పిక్చరు మనం చెయ్యాలి, బట్ ఆడదు. తెలుసు మీకు ముందే, కన్ఫామ్గా ఆడదు. బట్ డబ్బింగ్ బ్రహ్మాండంగా చేశాను. నేను వేచి చూస్తే తెలుగు కంటే సూపర్గా ఉంటుంది, అంత గొప్పగా చేశాను. తర్వాత అన్ని సెంటర్కు సాయిబాబా గారు స్టాచ్యూ పంపించాను, ప్రింట్తో పాటు స్టాచ్యూ పంపించాను. లోపల వచ్చేవాళ్ళు దాన్ని నమస్కారం పెట్టేసి లోపల వెళ్తారు, అలాగే పంపించాను. పిక్చర్ ఆడలేదు, బట్ ప్రింట్ పంపించారు, స్టాచ్యూ వాళ్ళే పెట్టుకున్నారు, థియేటర్ వాళ్ళే. ఎందుకని అంత తీయాలి అని అందులో ఉన్న మతం లేదు, మతం అనేది అసలు లేదు, మతం లేదు. మనస్సు ఉంటే అన్ని బాగుంటుంది అనేది ఈ మ్యాటర్ నాకు నచ్చి నేను చేశాను. అది ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఇదే మైలాపూర్, ఇప్పుడు చెన్నై మైలాపూర్ టెంపుల్ లోపల వెళ్ళలేకపోతున్నాం, అంత క్రౌడ్ ఉంది. నాకు ఎంత సంతోషం ఉంటుంది కదా, చెప్తున్నానమ్మా. అది కొన్ని ఇలా ఉంటుంది, ఇది జనాలకి వెళ్తే బాగుంటుంది. ఇప్పుడు నా క్షేమంగా వెళ్ళి చూసిన వాళ్ళకే భయం ఉంటుంది. ఇప్పుడు అయ్యో ఫ్యామిలీ, అయ్యో ఇది కావాలి కదా మనకు, డబ్బు ఫ్యామిలీ కావాలి కదా, అమ్మ నా పిల్ల అడుగుతుంది కదా అని వాడుకు భయం ఉంటుంది. అమ్మాయి కూడా పని చేస్తే బాగుంటుందని నమ్మకం వచ్చింది, అన్నీ ఉంటుంది కదా అందులో. చెప్తున్నాను, ఒక సబ్జెక్ట్ చెప్తున్నాను నేను. ఎప్పుడు నార్మల్గా మా తండ్రి కంటే ఒక అన్నయ్య ఉంటే తండ్రి కంటే గొప్పదని అనుకుంటారు. ఎందుకంటే వయసు ఉంటుంది, మనల్ని కాపాడేది అర్థం చేసుకుంటారు అనేది, అర్థం చేసుకుంటారు. అది హిట్లర్ కదా. బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. 5 చెల్లెలకి ఒక అన్నయ్య బాగా మమ్మల్ని కాపాడతారన్న ఇది ఆయన లైఫ్ అంతా కాపాడారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.